ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ బ్యాంకు పరిపాలన నివేదిక ఆర్థిక సంవత్సరం 2023-24 జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికేట్, బ్యాంక్ యొక్క జమ, ఖర్చు, లాభ నష్టాలు మహాజన సభ మందు ప్రవేశపెట్టడం జరిగింది. మార్నేని రవీంద్రరావు టీఎస్సీఏబీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు సహకార సంఘాల చైర్మన్లు, సహకార శాఖకు సంబంధించిన ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టాడు. మన బ్యాంక్ వచ్చేసి 12/11/1981లో మన బ్యాంకు చేయడం జరిగింది సార్. సారు 41 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మన బ్యాంక్ లో ఎంతో కృషి చేశారు. అదేవిధంగా సార్ హయాంలో నోడల్ ఆఫీసర్గా పనిచేస్తూ మన బ్యాంక్ లో మన 2.99% ఎన్పిఏ సార్ కప్పి నిలబడండి సార్, అక్కడ కప్పి నిలబడండి అక్కడ. సరే అండి, ఓకే. అందుబాటులో ఉండాలి, అనేక రకాల సేవలు అందిస్తూ ముందుకెళ్తూ తిరిగి బ్యాంక్ నిలదొక్కోవాలి, ఎంపీ తగ్గించుకోవాలి, రికవరీ పెంచుకోవాలి, ప్రాఫిట్ పెంచుకోవాలి, తిరిగి ముందుకు నడవాలి. ఇట్లాంటి లక్ష్యంతో వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది. 365 రోజులు కూడా కలిసి కట్టుగా అందరూ పనిచేసినప్పుడే సాధ్యం అవుతుంది. సహకారం అంటేనే అందరూ కలిసికట్టుగా ఒకరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని నలుగురు కలిసినప్పుడు చేయగలుగుతామని దానికి నిదర్శనగానే ఆ రోజున సహకార ఉద్యమం పుట్టి ఈ రోజున మరి ఈ సహకార సంఘాలు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఇలా వరంగల్ జిల్లాలో కూడా ఒక మంచి బ్యాంక్గా తీసుకొచ్చి మంచి ఆడిటోరియం నిర్మాణం, ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఇట్లాంటి మీటింగ్ పెట్టుకునే ఆడిటోరియం ఎక్కడ కూడా లేదని అందరూ దిగేస్తున్నాం. ఒక ఆదర్శంగా వెళ్తున్నాం, మనం చూసి కూడా అందరూ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక వరంగల్ జిల్లా సహకార బ్యాంకు మేము వెళ్ళిన కొత్తలో నాబార్డు వాళ్ళు 9th ప్లేస్, లాస్ట్ ప్లేస్లో మనం వచ్చేది రాష్ట్రంలో. మీరు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఒక బ్రాంచ్ అంతా కూడా మీ లోనింగ్ లేదు, మీ ప్రాఫిట్ లేదు, మీ రికవరీ లేదు, మీ డిపాజిట్ లేదని ఉన్నారు. అట్లాంటిది ఈ రోజున రాష్ట్రంలో 3వ ప్లేస్కు తీసుకొచ్చిన ఘనత కూడా మీ అందరికీ, మా అందరికీ దక్కింది. దాంట్లో పాల్గొన్నటువంటి ఉద్యోగ మిత్రులకు, మరి చైర్మన్లకు, డైరెక్టర్స్కు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరు కూడా ఏ డైరెక్టర్ కూడా రికవరీలో ఇన్వాల్వ్ కాలేదు. ఏ డైరెక్టర్ కూడా పాలసీకి